స్త్రీగా పురుషునిగా చేయబడినటువంటి ఈ మానవులలో అసలు ఈ ఇన్స్టింక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసాం. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము. వారు ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు జంతువులను, సముద్రమును, చేపలను, ప్రతి ఒక్క దానిని ఏలుదురుగాక అన్నాడు. దేవుడు స్త్రీని పురుషుణ్ణి వారిగా చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే మన పోలిక చొప్పున అన్నాడు. ఎవరి చొప్పున? అక్కడ మన అంటే ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళకంటే ఎక్కువ. మన బైబిల్ ఆధారం బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు మ్యాస్కులైన్ జెండర్ అండ్ ఫిమినైన్ జెండర్, పురుషుడు స్త్రీ ఇద్దరూ కూడా ఎవరి స్వరూపంలో చేయబడ్డారు? దేవుని స్వరూపంలో. మరి దేవునిలో ఏ స్వరూపం ఉంది? పురుషునికి ఆధారం ఎవరు? దేవుడే. స్త్రీకి ఆధారం ఎవరు? దేవుడే. స్త్రీతత్వం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దట్స్ ఫ్రమ్ గాడ్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఎవరిలో ఈ మ్యాస్కులైన్ జెండర్ ఉంది, ఎవరిలో ఈ ఫెమినిస్టిక్ జెండర్ ఉంది. దీన్ని వాళ్ళని ఒకడు పురుషుడు ఒకరు స్త్రీ అని చెప్పలేరు, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను విడదీయలేం. కాబట్టి వారిలో ఉన్నటువంటి దాన్ని కూడా విడదీయలేం. కానీ ఉన్న వాక్య ప్రత్యక్షతను బట్టి వివేచనతో అర్థం చేసుకుంటే ఒక పని స్పష్టంగా మనకు కనబడుతుంది. స్త్రీ అనేదానికి లేకపోతే మాతృత్వానికి అసలు ఆధారం అయింది ఎవరంటే పరిశుద్ధాత్మే. ఎలా చెప్పగలం? ఒక్కసారి తల్లిని మీరు తీసుకుంటే, మదర్ని మీరు తీసుకుంటే, మదర్ ఈ రోజున బిడ్డను కంది అంటే ఎవరి వలన కంది? భర్త వలన కంది. భర్తలో ఏముంది? పురుషునిలో లైఫ్ ఉంది. పురుషునిలో ఏముంది చెప్పండి? జీవం ఉంది. ఈ జీవానికి రూపం లేదు, ఈ జీవానికి ఎదుగుదల లేదు. జీవం అయితే పురుషునిలో ఉంది, కానీ జీవం భార్యలోకి, స్త్రీలోకి వెళ్ళినప్పుడే స్త్రీకున్న కెపాసిటీ ఏమిటంటే పురుషుని యొక్క జీవానికి రూపాన్ని ఇవ్వగలిగినటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ ఎవరికుందంటే స్త్రీకుంది. పురుషునిలో నుంచి వచ్చినటువంటి జీవాన్ని ముక్కు, ముఖం, కాళ్ళు, చేతులు, శరీరం, దేహంగా మార్చింది ఎవరు? స్త్రీ. స్త్రీ యొక్క కెపాసిటీ ఏమిటంటే రూపాన్ని బయటికి తీసుకురాగలిగిన, ఒక ఇమేజ్ని బయటికి తీసుకురాగలిగిన, ఒక శరీరాన్ని బయటకు తీసుకురాగలిగిన, ఒక ఆకృతిని డెవలప్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉందంటే విమెన్కు ఉంది. ప్రైజ్ ది లార్డ్. విమెన్ లేకుండా పురుషుడు లైఫ్ నాది, నేను ఇవ్వగలుగుతానంటే లైఫ్ నీలోనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పిల్లోడుగా బయటకు రాలేదు. రూపాన్ని ఇచ్చింది నేను, నా వలన రూపం పొందాడు అంటే పురుషుడు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నీలో జరగదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ని దేవుడు సెట్ చేశాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ద్వారా ఒక ప్రొడక్టివిటీ ఇన్ని కోట్ల సమాజం ఈరోజు బయటకి వచ్చింది. హల్లెలూయా. ఈ యొక్క మాతృత్వానికి, ఈ యొక్క తల్లి అనే ధర్మానికి, ఈ రూపాన్ని బయటకు తీసుకొని వచ్చే, జీవానికి రూపాన్నిచ్చే, కణానికి రూపాన్నిచ్చే, ఒక చిన్న కణాన్ని 3 కేజీల బేబీగా తయారు చేసేటువంటి ఈ స్త్రీకి ఈ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్కసారి వెనక్కి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఇక్కడ మనకు అర్థమైన విషయం, దేవుడు మొదట భూమిని, ఆకాశాన్ని మొత్తాన్ని పర్ఫెక్ట్గా చేశాడు. దేవుడు కూడా ఎవరంటే గాడ్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఆయన సింగిల్, ఆయన ఒక్కడే ఫస్ట్. ఆయన తన కోసం కావలసిన కోట్ల దేవదూతల్ని రెడీ చేసుకున్నాడు, సృజించుకున్నాడు. పరలోకాన్ని సృజించుకున్నాడు, ఈ విశ్వాన్ని సృజించాడు, ఈ భూమిని సృజించాడు, ఈ భూమి మీద మనిషిని సృజించాడు. మనిషి తర్వాత పక్షుల్ని, జంతువుల్ని, చెట్లని, పురుగుల్ని, మొత్తం అన్నిటిని సృజించాడు. ఒక్కడు ఇన్నిటిని ఎట్లా డెవలప్ చేశాడో
ఇదే పోలికలో మనిషి కూడా చేయబడ్డాడు కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వీడు కూడా సృజిస్తున్నాడు. మనిషి కూడా ఏం చేస్తున్నాడు? సృజిస్తున్నాడు. క్రియేటింగ్ కెపాసిటీ. ఈ సృజనాత్మకమైనటువంటి ఈ శక్తి అనేది దేవునిలోంచి, దేవుని పోలికతో మనిషి చేయబడ్డాడు కాబట్టి దేవునిలోంచి మనుషుడికి వచ్చింది. మనుషుడు ఏం చేస్తున్నాడంటే హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ వరల్డ్. తన సొంత ప్రపంచాన్ని ఆయన కూడా తయారు చేసే విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దట్స్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్తోత్రం. అలాగే స్త్రీకి ఈ యొక్క మాతృత్వం అనేది, ఈ యొక్క డెవలప్మెంట్ అనేది, ఈ రూపాన్ని ఇవ్వడం అనేది, ఒక కణానికి ఆకృతిని ఇవ్వడం అనేది, ఒక జీవానికి రూపాన్ని ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఎలా చెప్పగలం? సృష్టి నాశనం సాతాను ఫాల్ తర్వాత సృష్టి నాశనం అయిపోయింది. ఈ యొక్క భూమి నిరుపయోగంగా, నివాసరహితంగా మారిపోయింది. నివాసయోగ్యంగా ఉన్న భూమి ఏమైపోయింది? నివాసరహితంగా మారిపోయింది. ఇలాంటి మారిపోయినటువంటి ఈ పనిని, రూపం కోల్పోయిన దాన్ని మరలా రూపంలోకి తేవడానికి పంపించింది ఎవరిని చెప్పాలి? రూపం కోల్పోయిన భూమికి, రూపం కోల్పోయినటువంటి సృష్టికి మరలా రూపాన్ని ఇవ్వడానికి పంపించింది పరిశుద్ధాత్మనే పంపించాడు. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ భూమిని, నిరుపయోగంగా ఉన్న ఈ భూమిని నివాసయోగ్యంగా, మనుషులకు దీవెనకరంగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రజలు బ్రతికినా వాళ్ళకు ఆహారాన్ని పెట్టేటువంటిదిగా మారింది. ఈ రోజున చెట్లు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, పక్షులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బర్డ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా రీప్రొడక్టివ్ కెపాసిటీతో అవి ఉన్నాయి అని అంటే వీటి రూపంలోకి, ఉనికిలోకి తెచ్చింది ఎవరయ్యా అంటే దగ్గర ఉండి పనిచేసిన పరిశుద్ధాత్మ. సో ఇక్కడ వాక్య జ్ఞానంతో మీరు వివేచిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, పరిశుద్ధాత్మకున్న కెపాసిటీ ఏమిటంటే రూపము లేని దానికి ఏమివ్వడం, రూపం కోల్పోయిన దానికి ఏమివ్వడం, లేనటువంటి దాన్ని ఏం చేయటం, ఉనికిలోనికి తెచ్చే పని ఉంది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ పొందకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా మీరు పొందాలి. వాళ్ళు మేడగదిలో 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు 10వ రోజు పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు. సంఘానికి అనుగ్రహించబడింది ఎవరు? ఎందుకు అనుగ్రహించబడ్డాడు? ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ సంఘాన్ని పరిశుద్ధాత్మ చేతులకు ఇంకొక ప్రాజెక్ట్గా అప్పగించాడు దేవుడు. ఏమిటి? ఈ భూమి మీద మాత్రమే ఆలోచిస్తూ భూ సంబంధమైన విధంగా ఆలోచించేటువంటి ఈ మనుషుల్ని నువ్వు సిద్ధం చేసి, ఈ భూమి కాదు, మనకు పరలోకం అనేది ఒకటి ఉంది, మనం అక్కడ వధువుగా మనం వెళ్ళబోతున్నాం, అక్కడ మనం ఉండబోతున్నాం, అక్కడ మన జీవితం ఉంది, అక్కడ మన భవిష్యత్తు ఉంది, అక్కడ కొరకే ఇక్కడ మనం సృజించబడ్డాం అనే జ్ఞానాన్ని బోధించి ఆ మెంటాలిటీతో సిద్ధం చేసేటువంటి పని కూడా ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు మానవ రూపములో ఉన్న నిన్ను వధువు యొక్క రూపములోనికి తీసుకొచ్చే పని ఎవరిది? భూలోకం కోసం ఆలోచించే నిన్ను పరలోకం కోసం ఆలోచింపచేసే పని ఎవరిది? భూలోక సంబంధమైన మైండ్తో నింపబడిపోయి 24 గంటలు దీనికోసమే ఆలోచించే నిన్ను పరలోకపు వ్యక్తిగా నిన్ను సిద్ధపరిచే పని ఎవరిదే? దేవునికి స్తోత్రం. ఈ రూపాన్ని, ఈ ఆత్మ సంబంధమైన క్రీస్తు ప్రక్కన రేపు నిలబడేటువంటి రూపాన్ని నీకు ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మే. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, మరియ దగ్గరికి యేసుక్రీస్తు వారి గర్భంలోకి వచ్చి, గర్భియలు దేవదూత, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, నేను పురుషుని ఎరుగుని దాన్ని కదా, నాకు ఎలా జరుగుద్ది? గబ్రియలు దేవదూత ఇచ్చినటువంటి ప్రత్యక్షత, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటూ, ఓవర్ షాడో యు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తా, అప్పుడు నువ్వేమవుతావు? 2 అడ్రస్లు ఇచ్చాడు, సర్వోన్నతుడు ప్లస్ పరిశుద్ధాత్మ. వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు నీలో ఒక లైఫ్ విడుదలవుతుంది. యు హ్యావ్ ఎ న్యాచురల్ కెపాసిటీ. ఏమిటంటే ఆ లైఫ్కి రూపాన్ని ఇవ్వడం, మాంసాన్ని ఇవ్వడం, రక్తాన్ని ఇవ్వడం, తయారు చేయటం, ఉన్నదాన్ని డెవలప్ చేసేటువంటి కెపాసిటీ ఆల్రెడీ నీకు ఉంది. అలాగే యేసు జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్.